అందరికీ నమస్కారం అండి. ఏపీలో వాలంటీర్ వ్యవస్థపై అయితే ప్రభుత్వం కీలక నిర్ణయాలైతే తీసుకుంటున్నారు. అంటే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా? లేదా? అని చెప్పి చాలామందికి సందేశాలైతే ఉన్నాయి. సో, ప్రభుత్వం దగ్గర నుంచి మనకు ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. అది ఏంటో ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందామండి. అంతకంటే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా మేము పెట్టే ప్రతి ప్రభుత్వ పథకాలకు సంబంధించి మీరు తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో, ముందుగా ఏంటంటే మనకిక్కడ వాలంటరీ వ్యవస్థ అనేది పూర్తిగా రద్దయిపోతుందని చెప్పి చాలామంది అయితే కంగారు పడుతున్నారు. కాకపోతే దాని గురించి మనకి ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంటుంది. అంటే ఇప్పుడు చూసుకుంటే పెన్షన్ల పంపిణీ కానీ ఏదైనా సరే సచివాలయ సిబ్బందితోనే తీసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం మనకి వాలంటీర్ వ్యవస్థ కూడా ఉపయోగపడుతుంది. వాలంటీర్లను సమర్థంగా వినియోగించడంపై ఆలోచించాలని చెప్పి సీఎం చంద్రబాబు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అలాగే సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి పలు అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారండి. అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, అలాగే వాలంటీర్ సేవలు మరింత సమర్థంగా వినియోగించుకునేలా ఆలోచించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అలాగే సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను ప్రభుత్వం కొనసాగిస్తామని తెలిపారు. అలాగే వీటి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న దానిపై ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ముందుగా మనకి వాలంటరీ వ్యవస్థ రద్దయిపోతుందని చెప్పి అందరూ కూడా భ్రమపడ్డారు. కాకపోతే వాలంటరీకి అయితే ఉంటుంది. వాలంటరీ వ్యవస్థ కంటిన్యూ చేస్తామని చెప్పి అన్నారు. కాకపోతే ఇలా కాకుండా ఇంకా వాళ్ళని ఏ విధంగా ప్రభుత్వకి ఉపయోగపడేలా చేసుకోవాలని చెప్పి వాలంటరీ వ్యవస్థనంతా కూడా కొనసాగించాలని చెప్పడం అయితే జరిగింది. సో, దీన్ని బట్టి చూసుకుంటే వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుంది. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కొనసాగుతుందని చెప్పి వాళ్ళైతే చెప్పడం లేదు. కాకపోతే కొనసాగిస్తామని చెప్పడం అయితే జరిగింది. సో, మనకి ఎప్పుడు అనౌన్స్ చేసినా కానీ, ఎప్పుడు తెలియజేసినా కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలండి.